ఈ పీరియడ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏంటంటే కొంచెం సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడి అవి వాయుగుండాలు గాను సైక్లోన్ గాను మారడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇట్లా వాయుగుండాలు సైక్లోన్లుగా మారి అవి మళ్ళీ ఈ కోస్తా ప్రాంతంలో తీరాన్ని దాటినప్పుడు వాటి ద్వారా వచ్చే మాయిశ్చర్ అనేది మళ్ళీ తెలంగాణలో కూడా ప్రవేశించడం వల్ల తెలంగాణలో కూడా 4-5 రోజులు రెయిన్స్ పట్టడం జరుగుతుంది. మనకి నిన్న చూసుకున్నట్టయితే నిన్న ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఉంది. ఈ అల్పపీడనము తీవ్ర అల్పపీడనంగా మారి నిన్న ఈ ప్రాంతంలో ఇట్లా తీరాన్ని దాటేసింది. తీరాన్ని దాటి ప్రస్తుతం మనకి ఎడ్జసెంట్గా ఉన్న కర్ణాటక ప్రాంతంలో ఇక్కడ కేంద్రీకృతమైంది. సో ఇది 3 రోజులు అయింది ఏర్పడి. ఈ 3 రోజులు బట్టి కూడా మనం క్లౌడీనెస్ చూస్తున్నాం. ముఖ్యంగా మనకి సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో మాత్రమే, నార్త్ తెలంగాణలో దీని ఎఫెక్ట్ లేదు. ఈ సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో గత 2-3 రోజులు బట్టి కూడా ఈ సిస్టమ్ వల్ల మనకి కొద్దిగా రెయిన్స్ పడుతున్నాయి. ఇది నిన్న తీరాన్ని దాటి ప్రస్తుతం మనకి ఎడ్జసెంట్గా మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో అల్పపీడనంగా ఇంకా కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల మనకి రాగల 3-4 రోజులు కూడా ఈ ముఖ్యంగా సౌత్ తెలంగాణలోని జిల్లాలు అలాగే పశ్చిమంలోని ఉన్న జిల్లాలు అంటే ఇప్పుడు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన కూడా మనం చేయడం జరిగింది.